నమస్కారం అండి. సాధుకులారా, నాకు అనేక రకాల ఫోన్ కాల్స్ ప్రతిరోజు కూడా వస్తూనే ఉంటాయి. నాకు ఫోన్ చేస్తున్న సాధుకుల్లో అధికంగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మేము కొన్ని సంవత్సరాల నుండి ధ్యానం ప్రాక్టీస్ చేస్తున్నాం. ధ్యానం ద్వారా మేము ఏ ఒక్క ఫలితాన్ని పొందాలనుకుంటున్నామో ఆ యొక్క ఫలితాన్ని పొందలేకపోతున్నాం. ఉదాహరణకి అధికంగా డబ్బు సంపాదించడం, ఏదైనా అనారోగ్య సమస్య నుంచి బయటపడడం, లేక మెంటల్ ప్రెజర్ నుంచి బయటపడడం, అలాగే మన చుట్టూ ఉండే ప్రతిదాన్ని ఆకర్షించడం, ఇలా రకరకాల కారణాల ద్వారా వారు ధ్యానంలోకి రావడం జరుగుతుంది. అయితే ధ్యానం ప్రాక్టీస్ చేయగానే వీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో దాన్ని పొందలేకపోతున్నారు. దానికి గల మూల కారణం ఏంటి? మేము సరిగ్గా ధ్యానం చేయట్లేదా, లేక మేము ఏదైనా యాక్టివిటీస్ చేసేటప్పుడు తప్పులు చేస్తున్నామా అనే విషయం నాకు అర్థం కావట్లేదండి. దాని గురించి వివరించండి అని నన్ను చాలామంది సాధకులు అడగడం జరిగింది. దాని కారణంగా ఈరోజు ఈ యొక్క వీడియో మీకు అందజేస్తున్నాను. చూడండి, మనం ధ్యానం ఏ విషయం గురించి అయితే ప్రారంభించామో దాన్ని ఎందుకు పొందలేకపోతున్నాం అనే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిది మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, అలాగే మనం అప్పటిదాకా పోగేసుకున్న కర్మ, ధ్యానం సరైన కర్మ పద్ధతిలో చేయలేకపోవడం, అలాగే మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాన్ని సరిగ్గా మనకు గైడెన్స్ చేసే వ్యక్తులు లేక గురువులు మన పక్క లేకపోవడం. ఇలా 4 కారణాల ద్వారా మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో దాన్ని పొందలేకపోతున్నాం. మొదటగా ఎక్స్పెక్టేషన్స్. మనం ధ్యానం చేసేటప్పుడు కొన్ని కోరికలు మనకు ఉంటాయి. నేను ఈ విధంగా మారిపోవాలి, నాకు పూర్తిగా ఆలోచనలు తగ్గిపోవాలి, నేను అధికంగా డబ్బు సంపాదించాలి, ఇలా ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మనం ధ్యానం చేయడం ప్రారంభిస్తాం. అలా ధ్యానం చేస్తున్నప్పుడు మన యొక్క గోల్ అనేది ధ్యానం పైన ఉండదు. మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామో దానిపైన మన యొక్క ఆలోచన అనేది ప్రతి క్షణం కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. తద్వారా మనం ధ్యానంలో సంపూర్ణమైన స్థితికి చేరుకోలేం. తద్వారా మనకు మనమే అడ్డుకట్ట వేసుకుంటున్నాం. దేన్నైతే మనం పొందాలనుకుంటున్నామో అదే మనకు అడ్డుగా మారి మనం దాన్ని పొందలేకుండా ఉండేందుకు కారణం అవుతుంది. కాబట్టి మీరు అధికంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, అలాగే దీన్ని ఖచ్చితంగా పొందాలి అనే ఆలోచనే మిమ్మల్ని మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో దాన్ని పొందనివ్వకుండా ఆప్ చేస్తుంది. ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి, నేను ఇది చెయ్యాలి, నేను ఈ విధంగా మారిపోవాలి అంటూ ఒక విధమైన ఆలోచనతో ధ్యానం చేయకూడదు. కానీ సంకల్పం చేయొచ్చు. నేను ఇది పొందాలి అంటూ సంకల్పం చేసి ధ్యానాన్ని మీరు క్రమ పద్ధతిలో చేస్తూ సరైన నియమాల్ని మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు దేన్నైతే పొందాలనుకుంటున్నారో దాన్ని పొందగలరు. అలాగే మీరు దేన్నైతే పొందాలనుకున్నారో అది మీరు ఏ ఒక్క వేవ్లో పొందాలనుకుంటున్నారో ఆ యొక్క వేవ్లోనే మీ వైపుగా వస్తుందని మీరు ఎప్పుడూ కూడా భ్రమలో మీ యొక్క మైండ్లో క్రియేట్ చేసుకోకూడదు. ఎందుకంటే మన జీవితంలో మనం ఏ విధంగా అనుకుంటున్నామో అలా జరిగేందుకు అవకాశం ఉండకపోవచ్చు. రకరకాల కారణాల వల్ల, రకరకాల పరిస్థితుల వల్ల మనకు రకరకాల సిచ్యువేషన్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మొదట మనం ధ్యానం చేస్తున్నప్పటి నుంచి ఇప్పటిదాకా మన యొక్క జీవితంలో ఎటువంటి చేంజెస్ వచ్చాయి, మనం ఏ విధంగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాం, ఎంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తున్నాం, తద్వారా దాన్ని ఏ విధంగా మన జీవితంలో అప్లై చేస్తున్నాం అనే విషయాన్ని మీరు ఒక్కసారిగా విచారణ చేసుకోవాలి. తద్వారా మీరు చేస్తున్న తప్పులు ఏంటి, మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనే అవగాహన మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఖచ్చితంగా ఇది అవ్వాలి, ఇలా జరగాలి అంటూ ఒక ఊహాజనితమైన ఆలోచనతో మీరు ధ్యానం చేయకండి. మీరు పూర్తిగా ధ్యానానికి అంకితం అవ్వాలి. అంకితం అయినప్పుడే మీరు దేన్నైతే పొందాలనుకుంటున్నారో దాన్ని తీసుకుని వచ్చి మీ ముందు నుంచోబెడుతుంది మీరు చేస్తున్న సాధన. రెండవది, మీరు అప్పటిదాకా పోగేసుకున్న కర్మలు. మీరు అనేక రకాల పరిస్థితుల వల్ల కావచ్చు, అనేక రకాల సమస్యల వల్ల మీరు రకరకాల విషయాలలో కలగజేసుకుని రకరకాల కర్మకు సంబంధించిన విషయాల్ని మీరు ప్రతి క్షణం కూడా మోస్తున్నారు. తద్వారా మీకు మానసికమైన ప్రెజర్, అధికంగా ఆలోచనలు మిమ్మల్ని ప్రతి క్షణం కూడా డిస్టర్బ్ చేయడం వల్ల మీరు ధ్యానంలో ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకోలేకపోతున్నారు. తద్వారా మీకు ధ్యానం కుదరట్లేదు. కాబట్టి మొదటగా మీరు పోగేసుకున్న కర్మ ఏంటి, తద్వారా మీరు అనుభవిస్తున్న బాధ ఏంటి అనే విషయాన్ని మీరు గమనించాలి. గమనించి మీరు ఆ యొక్క విషయంలో తప్పులు చేసుంటే మనస్ఫూర్తిగా క్షమించండి అంటూ మీలో ఉండే అంతరాత్మని మనస్ఫూర్తిగా అడగండి. లేక మీరు ఎవరినైతే భగవంతుని పూజిస్తున్నారో ఆ యొక్క భగవంతుడి వద్ద పూర్తిగా శరణాగతవి పూర్తిగా మీ యొక్క బాధను చెప్పి ఏడ్చేయండి. మీరు చేసిన తప్పుల్ని పూర్తిగా అక్కడ చెప్పుకుని ఏడ్చేయండి. తద్వారా మీ యొక్క
మనస్సు అనేది పూర్తిగా కరిగిపోతుంది. అక్కడ ఆ యొక్క భారం నుండి మీరు బయటపడడం జరుగుతుంది. కొంత కర్మ అనేది మీలో నుండి కరిగిపోవడం జరుగుతుంది. అలాగే మీ యొక్క విషయంలో ఎవరైనా తప్పు చేసి ఉంటే వారిని మీరు క్షమించేందుకు అంతగా ఇష్టపడరు. కానీ పెద్ద మనసుతో భగవంతుడు ఏ విధంగా అయితే తన యొక్క పిల్లలైన మనం ఏదైనా తప్పు చేస్తే ఏ విధంగా అయితే క్షమిస్తాడో అంతటి పెద్ద మనసుతో మీరు క్షమించేందుకు ప్రయత్నం చేయండి. కానీ మనసు అనేది ఒప్పుకోదు. కానీ మీరు ఒప్పించి అక్కడ క్షమించినట్లయితే ఖచ్చితంగా అక్కడ మీకు ఏర్పడిన ఆలోచనకు సంబంధించిన కర్మ అనేది కరిగిపోవడం జరుగుతుంది. మీ యొక్క హార్ట్ చక్ర అనేది విపరీతంగా ఓపెన్ అవుతుంది. తద్వారా మీ చుట్టూ ఉండే అనేక రకాల పాజిటివ్ విషయాల్ని మీరు గ్రహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మీకు సహాయం చేసేందుకు మీ పక్కన ఉండి మిమ్మల్ని నడిపించేందుకు మీకు సహకారం చేస్తారు. కాబట్టి మీరు క్షమించడం మొదలుపెట్టండి. ప్రేమతో ఉండండి, ఆనందంతో ఉండండి, ఆహ్లాదంతో ఉండండి. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా సాధించగలరు. కాబట్టి మీరు పోగేసుకున్న కర్మ 1% ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. తద్వారా మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో దాన్ని మీరు పొందడం జరుగుతుంది. దాని తర్వాత మీరు సరిగ్గా ధ్యానం చేయలేకపోవడం. ధ్యానంలోకి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా మేము ధ్యానం చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ మీరు ధ్యానం చేయట్లేదు. ధ్యానం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ధ్యానం అంటే ఏంటి? ఆలోచన రహిత స్థితి. ఎప్పుడైతే మీ యొక్క మైండ్లో ఎటువంటి ఆలోచన క్రియేట్ కాకుండా మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటారో అప్పుడే మీలో ధ్యానం జరుగుతుంది. ఆ క్షణంలో ఎప్పుడైతే విశ్వశక్తి మీ యొక్క శరీరం అంతా కూడా ప్రవహించడం జరుగుతుంది. తద్వారా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని నెరవేర్చుకునేందుకు ఈ యొక్క విశ్వశక్తి అనేది మీకు సహకారం చేస్తుంది. కానీ మీరు ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఆలోచనలు వస్తున్నాయా? ఆలోచనలు రాకుండా ఉంటున్నారా? మీరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని గమనించండి. గమనించినట్లయితే అప్పుడు ధ్యానం ఎలా చేయాలి అనే పాయింట్ని మీరు పట్టుకోవడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మనంగా యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ చూసి ధ్యానం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ ఆ యొక్క ప్రయత్నంలో మీరు ఓడిపోవడమే తప్ప గెలవడం అనేది చాలా వరకు అరుదు. అదే మీరు ఒక గురువు సహాయం తీసుకున్నట్లయితే మీకు వస్తున్న అనేక రకాల ఆలోచనలు ఎలా తగ్గించాలి, మీరు సాధనలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, మీరు ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనే విషయాన్ని గురువు మీకు చెప్తూ బోధిస్తూ మిమ్మల్ని కొంత దూరం వరకు నడిపిస్తారు. దాని తర్వాత మీరు వెళ్ళవలసిన దారేంటో మీకు చూపిస్తూ ఆ గమ్యానికి చేరుకోవాల్సిన అన్ని రకాల చిట్కాలను చెప్పి మీకు ముందుకెళ్లేందుకు ప్రోత్సహిస్తాడు. కాబట్టి గురువుని పెట్టుకోండి. తద్వారా మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. 4వది, మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనే విశ్లేషణ మీకు పూర్తిగా లేకపోవడం. అలాగే సరైన గైడెన్స్ అనేది మీకు లేకపోవడం వల్ల మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో దాన్ని పొందలేకపోతున్నారు. ఉదాహరణకి మీరు ధ్యానం ద్వారా దేన్నైతే పొందాలనుకుంటున్నారో దాన్ని పొందేందుకు మీకు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు అది అవకాశమా లేక వేరే ఒక విషమా అనే విషయాన్ని ఆ క్షణం మీరు గుర్తించలేకపోతున్నారు. తద్వారా అప్పుడు మీరు తీసుకునే నిర్ణయం వల్ల మీరు ఆ యొక్క అవకాశాన్ని కోల్పోతున్నారు. దాని ద్వారా మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అలాగే ధ్యానం చేస్తున్నాం అంటే ధ్యానం చేస్తున్నారే కానీ మీరు ఏదైతే పొందాలో దానికి సంబంధించిన ఏ ఒక్క వర్క్ని మీరు ప్రారంభించట్లేదు. దానికి అనుగుణంగా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అలా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? మీకు సరైన అవగాహన లేకపోవడం వల్ల. మీరు ఏ విధంగా ముందుకెళ్ళాలి అని గైడెన్స్ మీకు ఎవరు ఇవ్వలేకపోవడం వల్ల మీరు దానికి అనుకూలంగా ఎటువంటి పరిస్థితుల్ని మీకు మీరుగా క్రియేట్ చేయలేకపోతున్నారు. కాబట్టి స్నేహితులారా, మీకు గైడెన్స్ ఇచ్చే గురువుల్ని సాధకుల్ని పట్టుకున్నట్లయితే మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఎదురవుతుంది, ఎటువంటి పాజిటివ్ ఎదురవుతుంది అనే విషయాన్ని వారు మీకు వివరించడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు పొందడం జరుగుతుంది. కాబట్టి మీరు సాధనలో ఏదైనా సాధించాలంటే, ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం కావాలి, గురువు యొక్క ప్రోత్సాహన ఉండాలి. గురువు ద్వారానే మీరు ఏదైనా సాధించగలరు. మీరు ఇన్ని రోజులు ధ్యానం ప్రాక్టీస్ చేశారు కదా, ఎంతవరకు మీకు మీరుగా ఫలితాన్ని పొందగలిగారు? ఎంతవరకు మీరు సబ్జెక్ట్ తెలుసుకున్న సబ్జెక్ట్ని మీరు ఎంతవరకు మీ యొక్క జీవితంలో అప్లై చేశారు? ఒక్క క్షణం మీరు ఆలోచించండి. తద్వారా మీరు చేస్తున్న తప్పు మీకు తెలుస్తుంది. నేను క్రియాయోగ సాధన నేర్పిస్తున్నప్పుడు ఆ సాధకులు చేస్తున్న ప్రతి ఒక్క తప్పుని వారికి నేను వివరిస్తూ ఉంటాను. జీవితంలో ఎటువంటి పద్ధతులను పాటించాలి, ఏ విధంగా వారిని వారు గ్రోత్ చేసుకోవాలి, సాధన ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి
అలాగే ఆలోచన ఎలా పుట్టింది, ఇలా రకరకాల విషయాల్ని వాడికి నేను బోధిస్తూ ఉంటాను. అలాగే డబ్బుకి సంబంధించిన విషయాలకు రాబోడికి దాన్ని సంపాదించాలని మన ఆలోచన క్రియేట్ చేస్తూ ఒక అడుగు ముందుకేసేటప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా సాధన ప్రాక్టీస్ చేయాలి అనే విషయాల్ని వీలైనప్పుడు వివరిస్తూ వారు ముందుకు వెళ్లేందుకు ప్రోత్సాహన చేయడం జరుగుతుంది. కాబట్టి సాధకులారా, ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళాలంటే గురువు యొక్క అనుగ్రహం కావాలి, గురువు యొక్క ప్రోత్సాహన కావాలి. మేము అందరం కూడా ఇంత ఉన్నతమైన స్థాయికి వచ్చామంటే అది మా యొక్క గురువు యొక్క అనుగ్రహం ద్వారా. కాబట్టి మీరు కూడా ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా గురు కృప అనేది మీరు పొందాలి. కాబట్టి గురువుని ఆశ్రయించండి, గురువు ద్వారా సాధన నేర్చుకోండి. మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో సాధన ద్వారా దాన్ని ఖచ్చితంగా పొందగలరు. ఇప్పుడు నేను చెప్పిన నియమాలని మీ యొక్క జీవితంలో అప్లై చేయండి. అలాగే నేను చెప్పిన విషయాన్ని మీరు విచారణ చేయడం మొదలుపెట్టండి. నేను ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేశాను కదా, ఎందుకు ఇందులో ఫలితాన్ని పొందలేకపోయాను, దానికి గల మూల కారణం ఏంటి అనేది ఒక్క క్షణం మీరు ఆలోచించినట్లయితే ఆ క్షణమే మీరు ఏదైతే సాధించాలనుకున్నారో అటువైపుగా అడుగులు వేయడం మొదలు పెడతారు. ఓకేనండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. తద్వారా మీకులాగే ఆసక్తి ఉండి జీవితంలో ముందుకు వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా వీడియో అనేది షేర్ అవుతుంది. థ్యాంక్ యూ.